అంబటి సిల్క్స్ కాంచీవరం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. అక్షయ తృతీయ అంటేనే ఐశ్వర్యానికి ప్రతీక. ఆ రోజున చిన్న ముక్క బంగారమైన కొనుగోలు చేస్తే ఇంట్లో సిరి సంపదలు వెల్లువిరుస్తాయని భారతీయుల నమ్మకం. ఈ ఏడాది ఆ నమ్మకం కేవలం సంప్రదాయానికే పరిమితం కాలేదు, ఏకంగా మార్కెట్ గణాంకాలను తిరగ రాసేసింది. అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా పసిడి అమ్మకాలు సునామీని సృష్టించాయి. అంచనాల ప్రకారం ఒక్కరోజే ఏకంగా 20,000 కోట్ల విలువైన బంగారం అమ్ముడుపోవడం విశేషం. సాధారణంగా ధరలు పెరుగుతున్నప్పుడు కొనుగోలుదారులు వెనకడుగు వేస్తారు, కానీ ఈసారి పండగ రోజే ధరలు స్వల్పంగా తగ్గడం సామాన్యులకు పెద్ద ఊరటనిచ్చింది. ఈ ధరల తగ్గింపు ఇచ్చిన జోష్తో నగల దుకాణాలు కిటకిటలాడాయి. పండగ ముగిసిన మరుసటి రోజు కూడా ధరలు దిగిరావడంతో పసిడి ప్రియులు గోల్డ్ కొనుగోలుకు క్యూ కట్టారు. ఇక నేడు అంటే ఏప్రిల్ 21వ తేదీన దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన రేట్లు ప్రస్తుతం నిలకడగా ఉండటం ఇన్వెస్టర్లకు, సామాన్య వినియోగదారులకు కాస్త ఉపశమనం కలిగిస్తోంది. స్పాట్ గోల్డ్ ధర ఔన్స్కు $23 మేర క్షీణించి $4,787 వద్ద ట్రేడ్ అవుతుంది. వెండి కూడా ఇదే బాటలో పయనిస్తూ 1.22% వరకు దిగి వచ్చింది. గ్లోబల్ మార్కెట్లో చోటు చేసుకున్న ఈ మార్పుల ప్రభావం భారత్లోని స్థానిక మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో నేడు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,42,350 వద్ద స్థిరంగా ఉండగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 1,55,290 వద్ద కొనసాగుతుంది. వెండి విషయంలో మాత్రం ఇవాళ భారీ మార్పు చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ వచ్చిన వెండి ధర నేడు హైదరాబాద్లో కిలోకు ఏకంగా 5,000 తగ్గింది. దీంతో కిలో వెండి ధర ప్రస్తుతం 2,75,000 వద్దకు చేరుకుంది. పెళ్లిళ్ల సీజన్ మొదలవుతున్న తరుణంలో వెండి ధరలో వచ్చిన ఈ భారీ తగ్గింపు సామాన్య ప్రజలకు మరియు వెండి వస్తువులు కొనేవారికి పెద్ద ఊరట అని చెప్పాలి. అయితే అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు మాత్రం బులియన్ మార్కెట్ను కలవరపెడుతున్నాయి. ఇరాన్ కీలకమైన హార్మోజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. చమురు ధరలు పెరిగితే ఆ ప్రభావం రవాణా, ఉత్పత్తి రంగాలపై పడి చివరకు ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షితమైన మార్గంగా భావించే బంగారం వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. దీనివల్ల రాబోయే రోజులలో బంగారం ధరలు మళ్లీ రికార్డు స్థాయికి చేరవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.